పర్టికులర్ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే అసలు జావాలో ఆపరేటర్స్ అంటే ఏంటి, వాటి టైప్స్ ఏంటి అని చెప్పి డిస్కస్ చేయబోతున్నాము. అసలు ఫస్ట్ జావాలో ఆపరేటర్స్ అంటే ఏంటో చెప్పే ముందే మనకి జనరల్ గా చిన్నప్పుడు ఈ ఆపరేటర్స్ అనేవి కొత్తవి ఏం కాదు, మనం చిన్నప్పటి నుంచి చూసేవే. బేసిక్ గా మ్యాథ్స్ లో చిన్నప్పుడు మనం చేసిన మ్యాథ్స్ లో ఆపరేటర్స్ అంటే ఏంటో చూద్దాము. జస్ట్ ఇప్పుడు 2x + 3 = 5 అని ఉంది అనుకోండి. ఈ x అనేది వేరియబుల్. మనం ఇది ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. ఎక్స్ అనేది వేరియబుల్. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 అనేదేమో కోఎఫిషియంట్, ఈ 3 అనేదేమో కాన్స్టెంట్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఆపరేటర్ అంటే ఏంటి అంటే ఈ ప్లస్. ఆపరేటర్స్ అంటే ఏం లేదు, ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై, వీటితో ఏంటంటే మనము కొన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. వేరియబుల్స్ లో వాల్యూస్ ని చేంజ్ చేయొచ్చు. మనం జనరల్ గా ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినప్పుడు ఏం చెప్పాము, ఇప్పుడు వేరియబుల్స్ లో వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు. ఇంటి ఏ = 2 అంటే దాని మీనింగ్ ఏంది, ఈ 2 అనే వాల్యూని ఏలో స్టోర్ చేసాం. ఇక్కడ దాకా ఓకే. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏని పెంచాలి, సపోజ్ ఏని 3 చేయాలంటే +1 చేయాలి. అప్పుడు ఏం చేస్తాము, ఏ = a + 1. ఇలా ఈ ఆపరేటర్స్ వీటిని వాడుకొని మన వేరియబుల్లో ఉన్న వాల్యూస్ ని మోడిఫై చేస్తాం అనమాట. ఇది ఎట్లా వర్క్ అయింది బేసిక్ గా, ముందు మనం ఏలో 2 స్టోర్ చేసాం కాబట్టి ఈ ఏ ప్లస్ లో 2 వచ్చేసింది. 2 నెక్స్ట్ ప్లస్, నెక్స్ట్ వచ్చేసి 1. ఇప్పుడు 2 + 1 అంటే 3. ఈ 3 అనే వాల్యూ ఈ ఏ అనే వేరియబుల్ లో స్టోర్ అయింది. ఇప్పుడు ఏ = 3 ఉంటుంది అనమాట. అలా ఇప్పుడు ఏ 3 అయింది. సో బేసిక్ గా ఏం ఏం చెప్తున్నా అంటే, వేరియబుల్స్ లో వాల్యూస్ స్టోర్ చేస్తాం కదా, ఆ వేరియబుల్ లో ఉన్న వాల్యూని మోడిఫై చేయడానికి ఈ ఆపరేటర్స్ వాడతాం అనమాట. బేసిక్ గా మనకి చాలా టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. లాజికల్ ఆపరేటర్స్ అని, అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్ అని, ఇంకా చాలా అదర్ టైప్స్ ఉంటాయి. మీరు ఏమి వరి అవ్వాల్సిన పని లేదు. దీనిలో మనం కొత్తగా ఈ వీడియోలో కొత్తగా నేర్చుకునేవి చాలా తక్కువ ఉంటాయి. ఆల్రెడీ మనకి చిన్నప్పటి నుంచి అనేది తెలిసినవే ఎక్కువ ఉంటాయి మెజారిటీగా. మనకు అర్థమెటిక్ ఆపరేషన్స్ తెలుసు, మళ్ళీ రిలేషనల్ ఆపరేటర్స్ తెలుసు, లాజికల్ ఆపరేటర్స్ కూడా తెలుసు, అసైన్మెంట్ ఆపరేటర్స్ కూడా అన్ని మనకు తెలిసినవి ఉంటాయి. కాకపోతే జస్ట్ జావాలో వాటిని ఎలా యూజ్ చేయాలి అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ ని చూద్దాం అనమాట. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏం లేదు, బేసిక్ ఆపరేటర్స్ చిన్నప్పటి నుంచి చూసినవే. ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై, ఇవన్నీ మనకు చిన్నప్పటి నుంచే తెలుసు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏ = 2, బి = 3 ఉంది. ఈ రెండింటిని యాడ్ చేయాలంటే ఏం చేస్తాము, ఏ ప్లస్ బి. అదే సబ్ట్రాక్ట్ చేయాలంటే ఏ మైనస్ బి. అదే మల్టిప్లికేషన్ చేయాలంటే ఏ ఇంటూ బి. అదే డివైడ్ చేయాలంటే ఏ బై బి. ఫర్ సపోజ్ ఇక్కడ మనకు తెలియని ఒక కొత్త ఆపరేటర్ ఉంటుంది. మనకి చిన్నప్పటి నుంచి ప్లస్ తెలుసు, మైనస్ తెలుసు, ఇంటూ తెలుసు, డివైడెడ్ బై తెలుసు. ఇప్పుడు మనకు తెలియని కొత్త ఆపరేటర్ ఏంటంటే ఈ మాడ్యులో అన్నమాట. ఈ మాడ్యులో ఏం చేసిద్దంటే మనకి రిమైండర్ ఇచ్చిద్ది. ఇప్పుడు 5/2 చేస్తే మనకు 1 వచ్చింది జనరల్గా రిమైండర్. ఎలా, ఇప్పుడు 2, 5 చేస్తే 2 2 4, రిమైండర్ 1. అదే నార్మల్గా మనం ఈ డివైడెడ్ బై ఆపరేషన్ వాడితే 5/2 అంటే మనకు 2 వచ్చింది, కోషియంట్ రిటర్న్ చేసిద్ది ఎప్పుడైనా డివిజన్ ఆపరేటర్. అదే ఫర్ సపోజ్ మనకి రిమైండర్ కావాలంటే మనం మాడ్యులో ఆపరేటర్ వాడాలి. 5 mod 2 అంటే 1 వచ్చింది, 5/2 అంటే 2 వచ్చింది. ఈ డివైడెడ్ బై ఆపరేటర్ ఏమో డివిజన్ పర్ఫామ్ చేసి కోషియంట్ ఇస్తుంది. అదే ఈ మాడ్యులో ఆపరేటర్ ఏమో డివిజన్ పర్ఫామ్ చేసి రిమైండర్ని ఇస్తుంది అనమాట. ఇప్పుడు దాకా వచ్చేసి మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ థియరీగా చూసాం కదా, ఇప్పుడు దాన్ని ప్రాక్టికల్ గా చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేద్దాము, arithmetic.java అని. ఇక్కడ ఒక క్లాస్ క్రియేట్ అయింది, దానిలో మెయిన్ మెథడ్. అసలు ఈ మెయిన్ మెథడ్ అంటే ఏంది, క్లాస్ అంటే ఏంది, ఇదంతా తర్వాత చెప్తాను మీకు. అసలు బేసిక్ వచ్చేసి ఏంటంటే, ఒక క్లాస్ లో ఒక మెయిన్ మెథడ్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఈ మెయిన్ అని ఉంది చూడండి,
ఈ మెయిన్ అనేది ఒకటి. దీనిలోనే మనం కోడ్ రాయాలి. మనం ఎగ్జిక్యూట్ అవ్వాలనుకున్న కోడ్ అంతా దీనిలో రాయాలి. ప్రస్తుతానికి ఇట్లా అనుకోండి. ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్ వచ్చేసరికి ప్లస్. ఇప్పుడు మామూలుగా 2 వేరియబుల్స్ క్రియేట్ చేద్దాం. ఇంటి ఏ ఈక్వల్ టు 10, ఇంటి బి ఈక్వల్ టు 20 అని 2 వేరియబుల్స్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఏంటి అంటే ఈ 2 వేరియబుల్స్ యాడ్ చేయాలి. అదొక అర్థమెటిక్ ఆపరేటర్ ప్లస్ అనేది. యాడ్ చేయాలంటే ఏం లేదు, ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేసి ఇంట్ సమ్ పేరు ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఇక్కడ ప్లస్ అనేది ఒక అర్థమెటిక్ ఆపరేటర్. ఆ ఆపరేటర్ ఏం చేస్తుంది, ఏలో ఉన్న వాల్యూ బిలో ఉన్న వాల్యూని యాడ్ చేసేసి వచ్చిన రిజల్ట్ ని సమ్ లో పెడుతుంది. సమ్ వచ్చేసి ఏ డేటా టైప్, ఇప్పుడు ఏ అనేది ఇంటిజర్, బి అనేది కూడా ఇంటిజరే. రెండు ఇంటిజర్లు యాడ్ చేస్తే ఇంటిజరే వచ్చింది కాబట్టి సమ్ అనేది ఇంటిజర్. ఇప్పుడు దాన్ని ప్రింట్ చేస్తే ఏమొచ్చిందో చూద్దాము. మనకి ఇక్కడ 10 + 20 30 వచ్చింది. నెక్స్ట్ ఫర్ సపోజ్ ఇంకొక 2 వేరియబుల్స్ క్రియేట్ చేద్దాం. ఇంటి ఏ ఈక్వల్ టు 10. ఇప్పుడు ఇంటి బి ఈక్వల్ టు ఏం చేద్దామంటే 20.5 చేద్దాం. 20.5 ఎఫ్ పెట్టాలి. ఫస్ట్ ఇది కామన్ చేసేయాలి. ఇది ఫ్లోట్, సారీ. ఇప్పుడు 2 వేరియబుల్స్ క్రియేట్ చేసాం. ఏంటి, ఏ అనే ఒక వేరియబుల్, బి అనే ఒక వేరియబుల్. ఏ 10 అని స్టోర్ చేసుకుంటుంది కాబట్టి అది నార్మల్ ఇంట్ అనమాట. బి వచ్చేసి 20.5 డిసిమల్ ని స్టోర్ చేసుకుంటుంది కాబట్టి అది ఫ్లోట్ అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేసి దేనిలో పెట్టాలి, సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఓకే, బాగానే ఉంది. కానీ ఇక్కడ సమ్ వచ్చేసి ఏ డేటా టైప్. ఇక్కడ మనం ఫస్ట్ డేటా టైప్ మెన్షన్ చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జావాలో ఒక వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తామంటే ఫస్ట్ డేటా టైప్ ఇచ్చి దాని పక్కన వేరియబుల్ పేరు ఇచ్చి ఈక్వల్ టు ఇచ్చి దాని పక్కన వాల్యూ పెడతాం అనమాట. కాబట్టి ఇక్కడ మనం వేరియబుల్ ఇచ్చాము, వేరియబుల్ పేరు ఇచ్చాము, నెక్స్ట్ వాల్యూస్ ఇచ్చాము ఇక్కడ ఏ ప్లస్ బి అని. కానీ డేటా టైప్ ఇవ్వాల. డేటా టైప్ ఏంటిది, ఇప్పుడు ఏ అనేది ఇంటిజర్, బి అనేది ఫ్లోట్. ఇప్పుడు 10 + 20.5 చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది, 30.5 వస్తుంది. కాబట్టి ఇక్కడ సమ్ వచ్చేసి ఇంటి పెట్టకూడదు. ఇంటి పెడితే మనకి ఎర్రర్ వస్తుంది. చూడు, ఇక్కడ రెడ్ కలర్ లో ఎర్రర్ చూపిస్తుంది. అదే కనుక మనం ఫ్లోట్ పెట్టామనుకో ఆ ఎర్రర్ పోద్ది. అసలు ఒకసారి ప్రింట్ చేసి చూద్దాము. $30.5. ఫర్ సపోజ్ మైనస్ సబ్ట్రాక్షన్ ఆపరేటర్ అంటే జస్ట్ ఏ ప్లస్ బి బదులు ఏ మైనస్ బి పెట్టాలి. నేను ఇంకా వేరియబుల్స్ నేమ్ చేంజ్ చేయట్లేదు, జస్ట్ మీకు డెమోన్స్ట్రేషన్ చూపించడానికే కదా. 10 - 20.5 వచ్చేసి -10.5. ఇప్పుడు మల్టిప్లికేషన్ అంటే జస్ట్ ఈ స్టార్ సింబల్ పెడతాం అనమాట. రన్ చేస్తే 205.0. 205.0 అని ఎందుకు వస్తుందంటే, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక ఇంటికి మధ్య ఏదైనా అర్థమెటిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే రిజల్ట్ కూడా ఇంటిలోనే వస్తుంది. అదే ఒక ఇంటికి ఒక ఫ్లోట్ కి మధ్యలో అర్థమెటిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే రిజల్ట్ వచ్చేసి ఫ్లోట్ వస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ 205.0 వచ్చింది. అదే ఫర్ సపోజ్ ఇది ఇంట్ అనుకోండి, ఇంట్ 20 అయితే మనకు ఆన్సర్ 200 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డివిజన్ ఆపరేటర్ అనమాట. డివిజన్ ఆపరేటర్ అంటే జస్ట్ ఏం లేదు, స్లాష్ అనమాట. స్లాష్ ఇచ్చి మనం రన్ చేసాం అనుకోండి, మనకి 0. ఎందుకంటే 10/20 చేస్తున్నాం. ఫర్ సపోజ్ 20/10 చేద్దాం. ఏలో 20 పెట్టాము, బిలో 10 పెట్టాము. ఇక్కడ ఇంటి పెడుతున్నాం ఎందుకంటే ఇంటిని ఇంటితో డివైడ్ చేస్తే మనకి ఇంటే వస్తుంది కాబట్టి. A20 B10. మామూలుగా అయితే ఆన్సర్ 2 రావాలి. ఏమొచ్చిందో చూద్దాము. 2 వచ్చింది, మనకు కరెక్ట్ అవుట్పుట్ వచ్చింది. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ఏంటంటే మాడ్యులో ఆపరేటర్ ఉంది. మాడ్యులో ఆపరేటర్ అంటే నేను మీకు చెప్పాను, డివైడెడ్ బై అయినా మాడ్యులో అయినా రెండు డివిజన్ చేస్తాయి. కాకపోతే మనం డివిజన్ ఆపరేటర్ వాడినప్పుడు మనకి అది కోషియంటే రిటర్న్ చేసిద్ది. అదే మాడ్యులో వాడితే అది రిమైండర్ ని రిటర్న్ చేసిద్ది అనమాట. ఫర్ సపోజ్ ఇంటూ ఏ ఈక్వల్ టు 4 పెట్టాము, ఇంటూ బి ఈక్వల్ టు 2 పెట్టాము. ఇప్పుడు
దీని రిజల్ట్ ఇంటూ సిలో స్టోర్ చేస్తున్నాం. ఏంటిది? A/B. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తున్నాం సిని. ఇక్కడ ఏంది జనరల్గా ఏం రావాలి మనకి? 4/2 అంటే మనకు అవుట్పుట్ 2 రావాలి. ఏమొస్తుందో చూద్దాము. 2 వచ్చింది. ఫర్ సపోజ్ A mod B చేసాము. ఇప్పుడు మనకి 0 వస్తుంది. 0 ఎందుకు వచ్చింది? ఎప్పుడైనా మనం 4ని 2తో డివైడ్ చేసినప్పుడు కోషెంట్ లో 2 ఉంటది, రిమైండర్ లో 0 ఉంటది. ఎప్పుడైతే మనం ఈ మాడ్యులో ఆపరేటర్ వాడతామో అది మనకి రిమైండర్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి రిలేషనల్ ఆపరేటర్స్ అన్నమాట. రిలేషనల్ ఆపరేటర్స్ కూడా మనకి కొత్త ఏమీ కాదు, ఇవి కూడా చిన్నప్పుడు నేర్చుకున్నవే. జస్ట్ ఏం లేదు, రిలేషన్ ఆపరేటర్స్ కింద ఏమేమి వస్తాయంటే గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, ఈక్వల్ టు, ఇవి వస్తాయి. కాకపోతే వీటిని జావాలో, ఇవి మ్యాథమెటిక్స్ లో మనం ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టుని, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టుని, నాట్ ఈక్వల్ టుని, ఈక్వల్ టుని మనము మ్యాథమెటిక్స్ లో ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. కానీ జావాలో ఎలా రిప్రజెంట్ చేస్తామంటే గ్రేటర్ దాన్ని ఇట్లనే రిప్రజెంట్ చేస్తాము, లెస్ దాన్ని కూడా ఇట్లనే రిప్రజెంట్ చేస్తాము. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాత్రం గ్రేటర్ దాన్ పక్కన ఈక్వల్ టు ఉంటుంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా లెస్ దాన్ పక్కన ఈక్వల్ టు ఉంటుంది. నాట్ ఈక్వల్ టు ఏమో ఇట్లా ఉంటుంది, ఫస్ట్ ఈ సింబల్ ఉండి ఈక్వల్ టు ఉంటుంది, నాట్ ఈక్వల్ టు. ఇది నాట్ సింబల్ అనమాట, ఇది నాట్ సింబల్, నాట్ ఈక్వల్ టు. నెక్స్ట్ వచ్చేసి ఈక్వల్ టు ఏమో డబల్ ఈక్వల్ టు ఉంటుంది, సింగిల్ ఈక్వల్ టు కాదు. సింగిల్ ఈక్వల్ టు జావాలో వేరే పర్పస్ కోసం వాడతాం, డబల్ ఈక్వల్ టు వేరే పర్పస్ కోసం వాడతాం. సింగిల్ ఈక్వల్ టు ఎప్పుడు వాడతామంటే ఇప్పుడు A ఈక్వల్ టు 2. దీని మీనింగ్ ఏంది? సింగిల్ ఈక్వల్ టు వాడుతుంటే దాని మీనింగ్ ఏంటంటే మనం ఈ 2 అనే వాల్యూ A అనే వేరియబుల్లో స్టోర్ చేయడానికి సింగిల్ ఈక్వల్ టుని వాడతాము. కాబట్టి ఎప్పుడైనా సింగిల్ ఈక్వల్ టు ఎందుకు వాడతామంటే అసైన్మెంట్ కోసం. అంటే ఏదైనా వాల్యూని ఏదైనా వేరియబుల్లో స్టోర్ చేయాలంటే మనం సింగిల్ ఈక్వల్ టు వాడి స్టోర్ చేస్తాం అనమాట. అదే డబల్ ఈక్వల్ టు ఎప్పుడు వాడతాము? కంపారిజన్ కోసం. ఇప్పుడు ఏలో 5 ఉంది, నువ్వు ఏలో 5 ఉందా లేదా అని చెక్ చేయాలనుకుంటా, నీకు తెలియదు కానీ ఏలో 5 ఉందని. కానీ నీకు ఏలో 5 ఉందా లేదా అని చెక్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు ఏ ఈక్వల్ టు 5 అన్నావు అనుకో, దాని మీనింగ్ ఏంది? ఏని 5ని కంపేర్ చేసిద్ది జావా. కంపేర్ చేసి ఒకవేళ రెండు ఈక్వల్ అయితే నీకు ట్రూ రిటర్న్ చేసిద్ది, ఒకవేళ రెండు ఈక్వల్ కాకపోతే నీకు ఫాల్స్ రిటర్న్ చేసిద్ది అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సింగిల్ ఈక్వల్ టు నేమో అసైన్మెంట్కి, డబల్ ఈక్వల్ టు ఏమో కంపారిజన్కి. అలానే మనం ఇంకొకటి ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, ఈక్వల్ టు ఇవన్నీ ఏంటంటే ప్రాక్టికల్లో నేను మీకు చెప్తాను, అప్పుడు మీకు ఈజీగా అసలు అవుట్పుట్ ఏమొస్తుందని చెప్పి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు దాకా మనం రిలేషన్ ఆపరేటర్స్ లో థియరీ చూసాము, ఇప్పుడు ప్రాక్టికల్ గా చూద్దాము. ఈ కోడ్ అంతా క్లియర్ చేద్దాం ఫస్ట్. ఇప్పుడు రిలేషన్ ఆర్ ఆపరేటర్స్ అంటే ఏంటి? ఈక్వల్ టు లేకపోతే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, ఇవే కదా. అదే అసలు అవుట్పుట్ ఏమి ఇస్తుందో చూద్దాం. ఫస్ట్ 2 వేరియబుల్స్ డిక్లేర్ చేద్దాము, ఈ ఆపరేటర్స్ తో అంతా అసలు ఏం అవుట్పుట్ ఇస్తుంది అని చెప్పి చూద్దాం. ఫస్ట్ A ఈక్వల్ టు 5 అసైన్ చేసాం, 5 అనే వాల్యూని A అనే వేరియబుల్ కి అసైన్ చేసాం. నెక్స్ట్ B అనే దానికి 10 అసైన్ చేసాం అనమాట. ఇప్పుడు జస్ట్ ప్రింట్ చేస్తున్నాం A ఈక్వల్ టు B. అసలు ఏం ప్రింట్ అయితే చూద్దాము. ఫాల్స్ అని ప్రింట్ అయింది. దాని మీనింగ్ ఏంటంటే ఏలో 5 ఉంది, బిలో వచ్చేసరికి 10 ఉంది. అదేం చెప్తుంది జావా? మనం ఏం అడుగుతున్నాము? ఏ అనేది బితో ఈక్వలా కాదా అని అడుగుతున్నాం. ఈక్వల్ అయితే ట్రూ ప్రింట్ చేసిద్ది, ఈక్వల్ కాకపోతే ఫాల్స్ ప్రింట్ చేసిద్ది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏలో 10 ఉంది, ఇప్పుడు మనకి ట్రూ ప్రింట్ చేసిద్ది. ఇది ట్రూ. ఎందుకు అంటే ఏలో ఉన్న వాల్యూ బిలో ఉన్న వాల్యూ ఒకటే కాబట్టి. ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ బి అని అడుగుతున్నాం.
రన్ చేసి చూద్దాం ఏమొస్తుందో. ట్రూ ఆఫ్ ఫాల్స్, ఫాల్స్ వచ్చింది. ఎందుకు అంటే 10 వచ్చేసరికి ఈక్వల్ టు 10 లేదా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, అంతేగాని స్ట్రిక్ట్లీ గ్రేటర్ దెన్ కాదు. ఇక్కడ మనం ఏమడుగుతున్నాం, ఏ అనేది గ్రేటర్ దెన్ బి అంటే కాదు, కాబట్టి ఫాల్స్ వచ్చింది. అదే ఒకవేళ మనం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెట్టామనుకో, అప్పుడు ట్రూ వస్తుంది. ఎందుకంటే 10 వచ్చేసి 10 కంటే గ్రేటర్ ఆర్ ఈక్వల్, ఆర్ అంటున్నాం మనం ఇక్కడ, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్, ఇట్లా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ వచ్చేసి లెస్ దెన్ ఆర్ ఈక్వల్, ఏ లెస్ దెన్ బి. ఒకసారి ఏలో 5 పెడదాము లేదా 4 పెడదాము. ఇక్కడ చూస్తే మనకి ట్రూ వచ్చింది. దాని మీనింగ్ ఏంది, మనం అక్కడ ఏమడుగుతున్నాం, 4 అనేది లెస్ దాన్ 10 కాదా. ఒకవేళ ఈ కండిషన్ కనుక కరెక్ట్ అయితే మనకి ట్రూ రిటర్న్ చేస్తుంది, ట్రూ అని ప్రింట్ చేసిద్ది. అదే ఫాల్స్ అయితే, అదే ఒకవేళ ఆ కండిషన్ కనుక తప్పు అయితే మనకి ఫాల్స్ ప్రింట్ చేసిద్ది అనమాట. అదే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు చూద్దాం. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కూడా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు లానే. ఫస్ట్ లెస్ దాన్ ఏ అనేది, ఇప్పుడు సపోజ్ 14 పెడదాం. ఫస్ట్ ఏ అనేది లెస్ దాన్ బియా కాదా, అంటే 14 అనేది లెస్ దాన్ 10 కాదు. పోనీ ఏ అనేది ఈక్వల్ టు బియా, అంటే 14 ఈక్వల్ టు 10 అది కాదు. రెండు కాదు కాబట్టి అది ఫాల్స్ ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు ఇంకోటి ఫాల్స్ ప్రింట్ చేసింది, రెండు కాదు కాబట్టి. అదే ఫర్ సపోజ్ ఇక్కడ 10 ఉంది, ఇప్పుడు ట్రూ ప్రింట్ చేసింది. ఎందుకంటే అది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ లో ఈక్వల్ ని సాటిస్ఫై చేస్తుంది, లెస్ దాన్ ని సాటిస్ఫై చేయలేకపోయినా. ఏదో ఒకదాన్ని, ఈ రెండిట్లో లెస్ దాన్ అయినా అవ్వనివ్వండి లేకపోతే ఈక్వల్ అన్నా అవ్వనివ్వండి, రెండిట్లో ఏది సాటిస్ఫై చేసినా అది ట్రూ రిటర్న్ చేసేది అనమాట. నెక్స్ట్ వచ్చేసి నాట్ ఈక్వల్ టు. ఇప్పుడు ఏ నాట్ ఈక్వల్ టు బి అనమాట. ఇప్పుడు ఏంది, ఏ అనేది నాట్ ఈక్వల్ టు బియా కాదా. ఇప్పుడు 10 ఈక్వల్ టు 10, రెండు ఈక్వల్ కాబట్టి ఇదేం ప్రింట్ చేస్తుందో చూద్దాం అసలు. ఇక్కడ మనకు ఫాల్స్ ప్రింట్ చేసింది. దాని మీనింగ్ ఏంది, ఈ ఎప్పుడు ట్రూ ప్రింట్ చేసిద్ది అంటే ఒకవేళ రెండు డిఫరెంట్ అయితే ట్రూ ప్రింట్ చేసిద్ది, అదే రెండు సేమ్ అయితే ఫాల్స్ ప్రింట్ చేస్తుంది. ఫర్ సపోజ్ ఇక్కడ 1 ఉంది, ఇలాంటి టైంలో అది ట్రూ ప్రింట్ చేసిద్ది, ఎందుకంటే ఏ అనేది నాట్ ఈక్వల్ టు బి అనమాట. ట్రూ ప్రింట్ చేసింది ఇక్కడ మనకి. బేసిక్ గా ఈ కొన్ని మనకి రిలేషనల్ ఆపరేటర్స్ ఉంది, ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు. ఫర్ సపోజ్ మనం ఈ వచ్చిన రిజల్ట్ ని ఏదైనా వేరియబుల్ లో స్టోర్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ సి, ఏ గనక ఈక్వల్ టు బి అయితే సిలో ట్రూ స్టోర్ చేయాలి లేకపోతే ఫాల్స్ స్టోర్ చేయాలి. అట్లాంటప్పుడు ఏం చేస్తాం మనం, ఏ ఈక్వల్ టు బి చేస్తే మనకి ఏం చేసిద్ది, ఈ లైన్ అనేది జావా చేసేసి ఒకవేళ ఈ రెండు సేమ్ అయితే మనకి ట్రూ రిటర్న్ చేసిద్ది, ఒకవేళ రెండు డిఫరెంట్ అయితే మనకి ఫాల్స్ రిటర్న్ చేసిద్ది. ఇప్పుడు మనం సి అనే ఒక వేరియబుల్లో ఏం స్టోర్ చేస్తున్నాము, ట్రూ ఆర్ ఫాల్స్ స్టోర్ చేస్తున్నాం, కాబట్టి దీని డేటా టైప్ ఏమి ఇవ్వాలి, బూలియన్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం సిని. ఇక్కడ మనకి ఫాల్స్ ప్రింట్ అయింది. దాని మీనింగ్ ఏంది, ఫస్ట్ ఏ ఈక్వల్ టు బియా కాదా అని చూస్తుంది. ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 10, రెండు డిఫరెంట్. అప్పుడు ఏం చేస్తుంది, జావా ఫాల్స్ ఇస్తుంది. ఆ వచ్చిన ఫాల్స్ ని ఈ సిలో పెట్టిద్ది అనమాట. మనం తర్వాత సిని ప్రింట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అసైన్మెంట్ ఆపరేటర్స్ అన్నమాట. ఇందాక చెప్పినట్టు అసైన్మెంట్ ఆపరేటర్స్ లో కూడా ఏం లేదు. ఫస్ట్ బేసిక్ అసైన్మెంట్ ఆపరేటర్ వచ్చేసి ఈక్వల్ టు. ఈ ఈక్వల్ టు ఏం చేయొచ్చు అంటే ఏదన్నా ఒక వేరియబుల్లో ఏదన్నా ఒక వాల్యూ మీరు స్టోర్ చేసుకోవడానికి ఈక్వల్ టు యూస్ చేస్తుంది. ఫర్ సపోజ్ నేమ్ అనే ఒక వేరియబుల్లో టోనీ అనే ఒక వాల్యూని స్టోర్ చేయాలి. అప్పుడు ఏం చేస్తారు, నేమ్ ఈక్వల్ టు డబల్ కోలన్ పెట్టి టోనీ అని ఇస్తారు. ఈ నేమ్ ఏ టైపు, స్ట్రింగ్. ఇక్కడ ఏమవుతుంది, ఈ ఒక్క లైన్లో ఈక్వల్ టు ఎందుకు వాడుతున్నాము, ఈ మనకి ఇక్కడ ఈ వేరియబుల్ ఈ వాల్యూని ఈ నేమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేయడానికి, కాబట్టి అసైన్ చేయడానికి ఈక్వల్ టు వాడతాం అనమాట. ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ లోనే కొన్ని టైప్స్ ఉంటాయి అనమాట. టైప్స్ అంటే ఏం లేదు, ఒక షార్ట్ కట్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. ఫర్ సపోజ్ మనకి ఇక్కడ ఇనిషియల్గా ఇంటి ఏ ఈక్వల్ టు 5 అని ఉంది,
దాని తర్వాత ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 2 ఏని ప్రింట్ చేస్తున్నాం. ఈ సౌట్ అంటే ఏంటి, జస్ట్ ప్రింట్ చేయడానికి ఒక మెథడ్ లాగా అనుకోండి, లేదా ప్రింట్ అని రాస్తున్నాం, మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అవుతారు. ఏని ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చేయట్లా, ఫస్ట్ 5 అని ఒక వాల్యూ ఏ అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేసాం. కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ ఏమైంది, ఏ ఈక్వల్ టు 5. తర్వాత ఏం చేస్తున్నాము, ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 2 అంటున్నాం. దాని మీనింగ్ ఏంది, ఫస్ట్ జావా ఎలా చదివిద్ది అంటే ఈ ఈక్వల్ టు రైట్ సైడ్కి వస్తుంది. రైట్ సైడ్కి వచ్చి ఏదైతే ఉందో ఆ ఈక్వేషన్ అంతా సాల్వ్ చేసిన తర్వాత దాన్ని ఈ ఏకి అసైన్ చేస్తుంది అనమాట. కాబట్టి రైట్ సైడ్కి వచ్చినప్పుడు దానికి ఏం కనపడిద్ది, ఫస్ట్ ఏ కనపడిద్ది. ఏ వాల్యూ ఏంటిది 5. కాబట్టి 5 ప్లస్ 2, 5 ప్లస్ 2 సాల్వ్ చేస్తే దానికి 7 వచ్చింది. ఇప్పుడు ఈ 7ని తీసుకెళ్ళి ఏలో పెట్టిద్ది. ఇప్పుడు ఏలో 7 ఉంటుంది మనకి. తర్వాత ఇప్పుడు ఏని ప్రింట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 2 జస్ట్ ఏం చేస్తున్నాం, మనం ఏకి ప్లస్ 2ని యాడ్ చేస్తున్నాం. దీనికి ఇప్పుడు ఏం వాడుతున్నాం, మనం ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 2 అని వాడుతున్నాం. దీనికి ఇలా కాకుండా షార్ట్ కట్ ఏ ప్లస్ ఈక్వల్ టు 2 అని వాడితే సేమ్ ఇదే. మనం ఇలా రాయకుండా ఇలా చిన్నగా తగ్గించి రాసేయచ్చు అనమాట. ఏ ప్లస్ ఈక్వల్ టు 2 అంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 2 అని, ఏ మైనస్ ఈక్వల్ టు 2 అంటే ఏ ఈక్వల్ టు ఏ మైనస్ 2 అని. ఫర్ సపోజ్ ఏ ఇంటూ ఈక్వల్ టు 2 అన్నారు అనుకో, దాని మీనింగ్ ఏం లేదు, ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ 2 అని. అర్థమైందా, ఏం లేదు ఇక్కడ. ఈ ఆపరేషన్ని దీంతో చేసి దాన్ని ఏలో చేసిద్ది అనమాట. అంటే షార్ట్ కట్ కైండ్ ఆఫ్ థింగ్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏని 2తో డివైడ్ చేసి ఏలోనే స్టోర్ చేయాలి. మనం ఎలా రాస్తాం, ఫస్ట్ ఇట్లా రాస్తాం. దాని మీనింగ్ ఏంది, ఫస్ట్ ఏని 2తో డివైడ్ చేసి దాన్ని ఏలో స్టోర్ చేస్తున్నాం. దీనికి షార్ట్ కట్ ఏంటంటే ఏ డివైడెడ్ బై ఈక్వల్ టు 2. ఇది దానికి షార్ట్ కట్ అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏని మాడ్యులస్ 2 చేసి వచ్చిన ఆన్సర్ని మళ్ళీ ఏలో పెట్టాలి. అట్లాంటప్పుడు దానికి షార్ట్ కట్ ఏంది, ఏ మాడ్ ఈక్వల్ టు 2. జస్ట్ షార్ట్ కట్స్ అనమాట ఇవి. అసైన్మెంట్ ఆపరేటర్లో బేసిక్గా ఓన్లీ ఈక్వల్ టు మాత్రమే ఉంటుంది. ఈ ఎక్స్ట్రా డివైడెడ్ బై ఈక్వల్ టు, మాడ్యులో ఈక్వల్ టు, ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, ఇవన్నీ షార్ట్ కట్స్ అనమాట. ఇప్పుడు దాకా మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి థియరీ చూసాం కదా, ఇప్పుడు కొద్దిగా ప్రాక్టికల్గా చూద్దాము. ఈ కోడ్ అంతా తీసేద్దాము. ఇందాక థియరీలో చెప్పినట్టే అసైన్మెంట్ ఆపరేటర్స్ లో మెయిన్ వచ్చేసరికి ఈక్వల్ టు అనమాట. ఫర్ సపోజ్ ఇంట్ ఏ ఈక్వల్ టు 10, లేకపోతే బూలియన్ బి ఈక్వల్ టు ఫాల్స్, లేకపోతే స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు టోనీ, లేకపోతే ఫ్లోట్ ఎఫ్ ఈక్వల్ టు 2.45 ఎఫ్, లేకపోతే క్యార్ సి ఈక్వల్ టు ఏ. ఇక్కడ చూసుకుంటే ఈ 10 అనే వాల్యూని ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఈ ఫాల్స్ అనే వాల్యూని ఈ బి అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఈ టోనీ అనే వాల్యూని నేమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఈ 2.45 అనే వాల్యూని ఎఫ్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాము. ఈ ఏ అనే వాల్యూని సి అనే దానిలో స్టోర్ చేస్తున్నాం. సారీ, ఈ ఏ అనే వాల్యూని సి అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇదంతా ఎలా చేస్తున్నాము, ఈ ఈక్వల్ టు ఆపరేటర్ ద్వారా. ఈక్వల్ టు ఆపరేటర్ ద్వారా. ఈక్వల్ టు ఆపరేటర్ సింపుల్ గా మనం నార్మల్ గా తెలిసినట్టే వాల్యూస్ ని అసైన్ చేయడానికి వాడతాం. ఇక్కడ దాకా ఓకే. దీంట్లోనే టైప్స్ ఉంటాయని చెప్పా కదా, అవి అసలు డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి ప్లస్ ఈక్వల్ టు చూద్దాం. ఇప్పుడు ఇంట్ ఏ ఈక్వల్ టు 10. ఇప్పుడు ఏకి మనం 2 యాడ్ చేయాలనుకుందాం. ఇప్పుడు ఏని 12 చేయాలి. అప్పుడు ఏం చేస్తాము, ఏ ప్లస్ 2 చేస్తాం. ఓకే, ఇప్పుడు 12 అయింది. ఇప్పుడు ఏ మళ్ళీ తీసుకెళ్లి దాన్ని ఏలో పెట్టాలి కదా. ఇప్పుడు ఇక్కడ ఏని 10 ప్లస్ 2 12 చేసిద్ది. కానీ మళ్ళీ దాన్ని తీసుకెళ్లి ఎక్కడ పెట్టాలి, ఏలో పెట్టాలా వేరే దానిలో పెట్టాలి, ఏలోనే పెట్టాలి. ఎందుకంటే మనం ఏనే పెంచుదాం అనుకుంటున్నాం కాబట్టి.
అప్పుడు ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 2 అన్నాం అనుకో, ఇప్పుడు ఏని ప్రింట్ చేసి చూద్దాం అనమాట. ఓకే, ఇక్కడ మనకి అవుట్పుట్ ఏమొస్తుంది అంటే 12 వస్తుంది. ఎందుకంటే మనం 10ని అంటే ఇక్కడ 10 ప్లస్ 2, 10 ప్లస్ 2 అయితే 12 వెళ్ళి మళ్ళీ ఆ ఏలో స్టోర్ అయింది. మనం ఆ ఏని ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ 12 వస్తుంది. ఇక్కడ దాకా బాగానే ఉంది. ఇప్పుడు వచ్చేసి దీనికి షార్ట్ కట్, ఇప్పుడు ఇది వాడాం కదా, ఇక్కడ ఇది వాడాం కదా, దీని బదులు షార్ట్ కట్ వాడదాం. ఇందాక థియరీలో చెప్పినట్టు ఏ ప్లస్ ఈక్వల్ టు 2 అన్నాం అనుకో, సేమ్ అదే జరిగింది. రన్ చేసి చూద్దాం. ఇప్పుడు కూడా మనకు అవుట్పుట్ 12 వచ్చింది. దాని మీనింగ్ ఏంది, ఈ రెండు సేమ్. ఈ ఏ ప్లస్ ఈక్వల్ టు 2 అన్నా, ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 2 అన్నా రెండు సేమ్. ఇది ఒక షార్ట్ కట్ మాత్రమే అని. ఫర్ సపోజ్ ఏ ఈక్వల్ టు ఏ మైనస్ 2 చేద్దాం. ఏమైతుంది, 10 మైనస్ 2 8, 8 వెళ్ళి మళ్ళీ ఏలోనే స్టోర్ అవుతుంది. ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దాము. మనకి 8 వచ్చింది. ఓకే, మనం అనుకున్నదే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ ఏ మైనస్ ఈక్వల్ టు 2 షార్ట్ కట్, ఇది 8 వస్తుంది. అంతా సేమే. ఇప్పుడు అంతా సేమ్ గానే వర్క్ అయింది. కాకపోతే జస్ట్ అదొక షార్ట్ కట్ అన్నమాట, ఫ్యాన్సీ టైప్ లాగా. ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ 2కి ఏ ఇంటూ ఈక్వల్ టు 2 పెడతాం ఇక్కడ. అదే ఫర్ సపోజ్ ఇక్కడ డివైడెడ్ బై ఉందనుకో, ఇక్కడ డివైడెడ్ బై పెడతాం అనమాట. మొత్తం సేమే, అదొక చిన్న షార్ట్ కట్ అనమాట. మీరు ఒకవేళ ఈ షార్ట్ కట్ కొంతమందికి నచ్చదు, అంటే ఎందుకు ఇట్లుంది, నార్మల్ గా ఇట్లా రాసేయచ్చు కదా అనిపిస్తుంది. మీరు ఇట్లాగైనా నార్మల్ గా ఇలా అయినా రాయొచ్చు. ఇలా రాయాలని రూల్ ఏం లేదు అసలు. నన్ను అడిగితే నేను ఇలానే రాయమని సజెస్ట్ చేస్తాను. ఇట్లా రాసి కన్ఫ్యూజ్ అవటం కంటే ఇలా రాసి నార్మల్ గా ఉంటే బెటర్ అన్నమాట.